హలో స్టూడెంట్స్, ఇవాళ మనం 9th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాము. ఫస్ట్ చూసినట్టయితే యాక్సెప్ట్ ఆధార్ యాజ్ ఐడెంటిటీ ప్రూఫ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఈ ఆర్టికల్ ఏంటి అంటే సుప్రీంకోర్టు రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక డైరెక్టివ్ ఇచ్చిందనమాట. ఏమని చెప్పేసి ఎలక్షన్ రూల్ రివిజన్ ప్రాసెస్ ఉంది కదా, బీహార్లో జరుగుతుంది కదా. సో అందులో ఆధార్ని మీరు యూజ్ చేయాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఈ కాంటెక్స్లో మనం ఒకసారి ఆధార్ యాజ్ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ దాంతో పాటుగా ఆధార్ని ఐడెంటిటీ ప్రూఫ్గా వాడడం వల్ల వచ్చేటటువంటి సిగ్నిఫికెన్స్ అండ్ ఛాలెంజెస్ని డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ ఆధార్ యాజ్ ఐడెంటిటీ ప్రూఫ్ కింద చూసుకున్నట్టయితే ఆధార్ మనం 2009లో ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే 2016లో యాక్ట్ కింద ఫార్మలైజ్ చేసాం ఆధార్ని. వరల్డ్లోనే లార్జెస్ట్ బయోమెట్రిక్ ఐడెంటిటీ సిస్టమ్ ఇది. 1.9 బిలియన్ ఇండియన్స్ ఇందులో కవర్ చేసి వేడి ఉన్నారనమాట. సో ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆధార్ కార్డ్ని ఒక ఎడిషనల్ ఐడెంటిటీ ప్రూఫ్ లాగా వాడాలి అని చెప్పేసి ఎలక్షన్ రూల్ రివిజన్స్లో ఒక డైరెక్టివ్ అనేది పాస్ చేయడం జరిగింది. సో ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే కాన్స్టిట్యూషన్ అండ్ లీగల్ డైమెన్షన్స్. సో బేసిక్గా ఆర్టికల్ 14 ఆధార్ ఈక్వాలిటీని ఎన్షూర్ చేస్తుంది, దాంతోపాటు డిస్క్రిమినేటరీ ఎక్స్క్లూషన్ లేకుండా అవాయిడ్ చేస్తుంది. ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ అండ్ డిగ్నిటీ, పుట్టుస్వామి జడ్జిమెంట్లో ఏదైతే చెప్తున్నారో దాన్ని అప్హోల్డ్ చేస్తుంది ఆధార్. దాంతోపాటుగా ఆర్టికల్ 326 అండ్ ఇప్పుడు ఏదైనా సరే మనకి యూనివర్సల్ అడల్ట్ సర్వీస్ కావాలనుకోండి, దానికి ఇంక్లూజివ్ అండ్ యాక్యురేట్ ఎలక్టోరల్ రోల్స్ ఉండాలి కదా. సో దానికోసం ఆధార్ని ఇంక్లూడ్ చేయడం చాలా అవసరం. అండ్ దాంతోపాటుగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950. సో ఇది రివిజన్ రోల్స్ ఉంటాయి కదా, ఈ ఎలక్టోరల్ రోల్స్ దాని యొక్క రివిజన్ గురించి, వాటి యొక్క ప్రిపరేషన్ గురించి ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఉంటుంది. అండ్ ఆధార్ యాక్ట్ 2016 ఆధార్ని ఒక ఐడెంటిటీ ప్రూఫ్గా ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఇవన్నీ కాన్స్టిట్యూషన్ అండ్ లీగల్గా ఆధార్ గురించి ఉన్నటువంటి డైమెన్షన్స్. ఒక్కసారి జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్స్ చూసుకున్నట్టయితే 2017లో బినోయ్ విశ్వన్ కేసు అనమాట. ఈ కేసులో ఆధార్ అండ్ పాన్ లింకేజ్ని అప్పీల్ చేసింది కోర్టు. ఆ తర్వాత పుట్టుస్వామి కేసు 2018 ఆధార్ సబ్సిడీస్ కానివ్వండి, వెల్ఫేర్ కానివ్వండి, వీటన్నిటికీ వ్యాలిడే, కానీ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయాలన్నా టెలికాం కోసం అని చెప్పేసి మ్యాండేటరీ అయితే కాదు అని చెప్పేసి కేసు పుట్టుస్వామి జడ్జిమెంట్లో కోర్టు చెప్పింది. అండ్ సుప్రీంకోర్టు రీసెంట్ బీహార్ ఆర్డర్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఆధార్ని ఒక ఐడెంటిటీ ప్రూఫ్గా ఎల్లో చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఆధార్ యాజ్ ఐడెంటిటీ ప్రూఫ్ గురించి ఉన్నటువంటి జడ్జ్మెంట్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆధార్ని ఆపర్చునిటీస్ ఏంటి ఆధార్ ఒక ఐడెంటిటీ ప్రూఫ్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోస్ట్ బెనిఫిషరీస్ ఉంటాయి కదా, వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి. ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే పహల్ ఎల్పీజీ సబ్సిడీ ఏదైతే ఉంటుందో దాని లింకేజెస్ వల్ల దాదాపు 4 కోట్ల ఫేక్ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి ఎలిమినేట్ చేసేసారనమాట. సో దీనివల్ల ఫేక్ ఎంట్రీస్ వెల్ఫేర్ స్కీమ్స్లో ఎవరికైతే కావాలో వాళ్ళకి మాత్రమే వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిజికల్ సేవింగ్స్ త్రూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో బేసిక్గా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు లీక్ ప్రూఫ్గా జరగడము అండ్ దానివల్ల పబ్లిక్ ఫండ్స్ అనేవి సేవ్ అవుతాయి అనమాట. ఎకనామిక్ సర్వే 2022 అండ్ 2021 కూడా చూసుకుంటే 1.7 lakh crore సేవింగ్స్ ఎస్టిమేట్ చేశాం ఇందులో. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంప్రూవ్డ్ ఓటర్ రోల్ యాక్యురసీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మిస్సింగ్ ఓట్స్ ఉన్నా సరే, లేకపోతే డూప్లికేట్ ఓట్స్ ఉన్నా సరే వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. డెమోక్రసీ అనేది స్ట్రెంథెన్ అవుతుంది. స్పెసిఫిక్గా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బీహార్లో సుప్రీంకోర్టు ఆధార్ని ఎక్స్క్లూజన్ని కరెక్ట్ చేయడానికి ఎల్లో చేసింది అనమాట. సో దానివల్ల 65 లక్షల ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాబోతున్నారు మళ్ళీ వెనక్కి. ఎనేబ్లింగ్ జామ్ బేస్డ్ ఇంక్లూజన్. ఇక్కడ జన్ధన్ ఆధార్ మొబైల్ ఇంక్లూజన్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఫినాన్షియల్ యాక్సెస్ పెంచడము. అండ్ ఇంకోటి డిజిటల్ గవర్నెన్స్ని సపోర్ట్ చేయడం అనమాట. ఈ కేవైసీ కానివ్వండి, డిజిటల్ సిగ్నేచర్స్ కానివ్వండి, సర్వీస్ డెలివరీలో కానివ్వండి. సో COVID-19 వ్యాక్సినేషన్ అప్పుడు కూడా కోవిడ్ డ్రైవ్ అనేది ఆధార్ యొక్క అథెంటికేషన్ ద్వారా రిలై చేయబడింది. ఇప్పుడు ఒకసారి ఆధార్ ఐడెంటిటీ ప్రూఫ్గా వాడడం వల్ల ఉన్నటువంటి ఛాలెంజెస్ చూద్దాం. ఫస్ట్ ది సిటిజన్షిప్ యొక్క ప్రూఫ్ కాదు. ఆధార్ రెసిడెంట్స్కి ఇష్యూ చేస్తారు, అంటే ఎవరైతే రెసిడెంట్స్గా ఉన్నారో వాళ్ళకి ఇష్యూ చేస్తారు, సిటిజన్స్కి మాత్రమే కాదు. సో దీనివల్ల ఓటర్ ఐడెంటిఫికేషన్లో ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే రెసిడెంట్స్ని ఐడెంటిఫై చేయొచ్చు కదా ఓటర్స్ కింద, సో ఆ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. రెండోది వచ్చేటప్పటికి ఎక్స్క్లూజన్ ఆఫ్ పూర్ అండ్ ఎల్డర్లీ. సో బేసిక్గా బయోమెట్రిక్ ఫెయిల్యూర్ ఏదైనా జరిగింది అనుకోండి, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఈ వెల్ఫేర్ బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి అందవు కదా. సో దానివల్ల పూర్ అండ్ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెల్ఫేర్ అనేది లాస్ట్ మైల్ దాకా వెళ్ళదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2017లో జార్ఖండ్లో స్టార్వేషన్ డెత్స్. ఎందుకని? ఆధార్ పీడిఎస్తో మిస్మ్యాచ్ అవడం వల్ల చాలా మందికి పీడిఎస్ ద్వారా రేషన్ తీసుకోలేకపోయారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రైవసీ అండ్ డేటా మిస్యూజ్ రూల్స్. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ సెంట్రలైజ్డ్ స్టోరేజ్ ఉండడం వల్ల ఈ ఆధార్ డేటా ఏదైతే ఉందో ఆధార్ సర్వైలెన్స్ అండ్ మిస్యూజ్కి చాలా వరకు ప్రోన్ అవుతుందన్నమాట. ఇక్కడ 2017-18 మధ్యలో లీక్స్ అయ్యో చూసుకున్నట్టయితే డెమోగ్రఫిక్ డేటా అనేది ఆన్లైన్లో అమ్మడం చూసాం మనం. నెక్స్ట్ వచ్చేటప్పటికి రూరల్ వెరిఫికేషన్ ఛాలెంజెస్.
రూరల్ ఏరియాస్లో కనెక్టివిటీ తక్కువగా ఉండడం, దాంతో పాటుగా బయోమెట్రిక్ ఎర్రర్స్ ఉండడం వల్ల రూరల్ ఏరియాస్లో వెరిఫికేషన్ చేయడం చాలా కష్టం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ల్యాక్ ఆఫ్ ఇండిపెండెంట్ రెగ్యులేటర్. యుఐడిఏ ఎటానమస్ ఓవర్ సైట్ అనేది లేదు యుఐడిఏకి గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్తో కంపేర్ చేసుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈస్టోనియాలో ఈఐడి అని ఒకటి ఉంటుందన్నమాట. ఈస్టోనియాలో ఈఐడి అనేది ఇండిపెండెంట్ డేటా రెగ్యులేటర్, అంటే డీసెంట్రలైజ్డ్ డేటాబేస్ కూడా ఉంటుంది దీనికి. సో ఇది ఆధార్ యొక్క ఛాలెంజెస్. ఒకసారి కంపేర్ టు గ్లోబల్ ఎక్స్పీరియన్సెస్ మనం చూసుకున్నట్టయితే ఈస్టోనియాలో ఈఐడి అని చెప్పాం కదా, ఇది కూడా ఆధార్లానే అక్కడ సెక్యూర్ డిజిటల్ ఐడెంటిటీ సిస్టమ్. సో ప్రైవసీ సేఫ్ గార్డ్స్ ఉంటాయి దీనికి, అండ్ ఈ వెరిఫికేషన్ డీసెంట్రలైజ్డ్గా ఉంటుంది. సో ట్రస్ట్ అండ్ ఎఫిషియన్సీ అనేది మెయింటైన్ అవుతుంది. రెండోది వచ్చినప్పుడు మనం చూసుకున్నట్టయితే యూకేలో ఐడి కార్డ్ స్కీమ్ అనమాట. సో ఇది 2006లో ఇంట్రడ్యూస్ చేశారు, 2010లో స్క్రాప్ చేసేసారు. హై కాస్ట్ పబ్లిక్ బ్యాచ్లకు రావడం వల్ల, ప్రైవసీ కన్సర్న్స్ కూడా ఉండడం వల్ల. నెక్స్ట్ పాకిస్తాన్లో చూసుకున్నట్టే ఎన్ఈడిఆర్ఏ అని ఉంటుందన్నమాట, ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ వెరిఫికేషన్ ఇస్తుంది. సో ఇక్కడ మనం ఇండియాకి లెసన్స్ చూసుకున్నట్టయితే ఐడెంటిటీ సిస్టమ్స్ ఎఫిషియన్సీని మేనేజ్ చేయాలి, ప్రైవసీ ఉండాలి, దాంతోపాటు పూర్ అండ్ మార్జినలైజ్ ఎక్స్క్లూడ్ అవ్వకూడదు. సో ఇవన్నీ ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇది లెసన్స్ ఇండియా షుడ్. అండ్ దాంతోపాటు వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్ అని చూసుకున్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెజిస్లేటివ్ సేఫ్ గార్డ్స్ ఉండాలి, డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ లాంటివి తీసుకురావాలి. సో దానివల్ల డేటా మిస్యూజ్ అనేది చేయకుండా ఉంటుంది, ప్రైవసీ అనేది స్ట్రెంథెన్ అవుతుంది. దాంతోపాటు హైబ్రిడ్ వెరిఫికేషన్ మోడల్ అంటారు. ఇదేంటంటే ఆధార్ని ఐడెంటిటీ కోసం యూజ్ చేయొచ్చు, కానీ పాస్పోర్ట్, బర్త్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి, సో ఇలాంటివన్నింటినీ పట్టేసేసి మనం వెరిఫికేషన్ అనేది చేయాలి. ఓన్లీ ఆధార్ మాత్రమే ఐడెంటిటీగా ఉండకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ట్రెంథనింగ్ యుఐడిఏఐ ఏదైతే ఉంటుందో అదొక ఇండిపెండెంట్ రెగ్యులేటర్ లాగా విత్ ఓవర్ సైట్ అండ్ అకౌంటబిలిటీ ఫంక్షన్స్ ఉండాలన్నమాట. సో దానివల్ల ఎగ్జిక్యూటివ్ డామినెన్స్ అనేది తగ్గుతుంది అందులో. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఆఫ్లైన్ అథెంటికేషన్ టూల్స్, ఆఫ్లైన్ ఆధార్ వెరిఫికేషన్ మెథడ్స్ ఉన్నాయి కదా రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాస్లో, అలాంటి టూల్స్ని కనెక్టివిటీని పెంచాలి. ఇంకా గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజమ్స్, ఫాస్ట్ ట్రాక్ అపీల్ కోడ్స్ లాంటివి ఇంకా పెంచాలన్నమాట. సో దిస్ కుడ్ బి ద వే ఫార్వర్డ్. ఇంకా కంక్లూడ్ చూసుకున్నట్టయితే మనకి ఆధార్ ఇండియా యొక్క డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ కానివ్వండి, లేదా ఆధార్ ఇండియా యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ని లాస్ట్ మైల్ దాకా తీసుకెళ్ళడానికి కానివ్వండి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ దాంతోపాటు సిగ్నిఫికెంట్ డాక్యుమెంట్. సో దీన్ని ప్రైవసీతో పాటు దాంతోపాటు డేటా మిస్యూజ్ అవ్వకుండా ఉండేటట్టు చూడాలి. సో దానివల్ల వెల్ఫేర్ అండ్ ఇంక్లూజివ్ గవర్నెన్స్ ఇంకా పెరుగుతుంది. సో ఇది టాపిక్. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే ఇజ్రాయెల్ ఫైనాన్స్ మినిస్టర్ విజిట్స్ ఇండియా, సైన్స్ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ. సో బేసిక్గా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇండియా అండ్ ఇజ్రాయెల్ రిలేషన్స్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ లైన్ చూడాలి. బెంజమిన్ నెతన్యాహు గారు చెప్పింది ఏంటంటే స్కై ఈజ్ లిమిట్ ఫర్ ఇండియా అండ్ ఇజ్రాయెల్ కోఆపరేషన్ అని చెప్పారనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దాదాపు 1992 నుంచి కూడా మనం డిఫెన్స్లో కానీ, టెక్నాలజీ, అగ్రికల్చర్ అండ్ ఇన్నోవేషన్, వీటిల్లో స్పెసిఫిక్గా ఇండియా అండ్ ఇజ్రాయెల్ ఒక పొజిషన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. రీసెంట్ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ గురించి చూసుకున్నట్టయితే ఇజ్రాయెల్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియా విజిట్ చేయడం జరిగింది. సో బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అనేది సైన్ చేశారనమాట ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారితో పాటుగా. ఫస్ట్ OECD కంట్రీ ఇండియా ఈ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ కొత్త మోడల్ ఫ్రేమ్వర్క్లో సైన్ చేసింది. ఇది 1996లో మనం ఆల్రెడీ చేసినటువంటి బైలేటరల్ ట్రీటీని రీప్లేస్ చేయబోతుంది. అండ్ జియో ఎకనామిక్ టైం డీపెన్ అవుతున్నాయి. ఒకసారి ఇండియా అండ్ ఇజ్రాయెల్ కోఆపరేషన్ యొక్క డైమెన్షన్స్ చూద్దాము. ఫస్ట్ జియో పొలిటికల్గా చూసుకున్నట్టయితే వెస్ట్ ఏషియాలో ఇది స్ట్రాటజిక్ అలైన్మెంట్ అని చెప్పొచ్చు మనం. అండ్ దాంతోపాటు టెర్రరిజంలో కానివ్వండి, రీజనల్ అండ్ ఇన్స్టెబిలిటీలో కానివ్వండి, షేర్డ్ కన్సర్న్స్ ఉన్నాయి. ఇంకొకటి I2U2 ఇనిషియేటివ్, ఇండియా, ఇజ్రాయెల్, UAE, USA. ఏంటివి అవి? ఇండియా, ఇజ్రాయెల్, USA, UAE. I2U2 ఇనిషియేటివ్ అంటారనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ యొక్క కొలాబరేషన్ ఇది. ఇంకోటి వచ్చేప్పటికి క్రైసిస్ సపోర్ట్, ఇజ్రాయెల్ యొక్క ఆర్మ్స్ ఇంటెలిజెన్స్ మనకి కార్గిల్ వార్లో హెల్ప్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు 26/11 ముంబై అటాక్స్ జరిగాయి కదా, ఆ తర్వాత కూడా ఇజ్రాయెల్ చాలా సపోర్ట్ చేస్తుంది మనకి. నెక్స్ట్ జియో ఎకనామిక్గా చూసుకున్నట్టయితే ట్రేడ్, బైలేటరల్ ట్రేడ్ డిఫెన్స్తో కలిపేసేసి 10.1 బిలియన్ మార్క్ 2022-23లోనే క్రాస్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే ఇజ్రాయెల్ యొక్క వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఇండియా సైబర్ సెక్యూరిటీ మార్కెట్, అగ్రి టెక్నాలజీ మార్కెట్లో అండ్ ఎనర్జీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చూడొచ్చు. అండ్ ఈ BIT అంటే బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ ఏదైతే ఉందో ఇంకా ఎక్కువ సర్టైనిటీ అనేది ఇన్వెస్టర్స్కి ఇస్తుంది అండ్ దాంతోపాటు ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ పెంచుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ, 4th లార్జెస్ట్ ఆర్మ్ సప్లయర్ ఇండియాకి మనకి డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఇజ్రాయెల్లో చూసుకున్నట్టయితే. అండ్ మనకి బరాక్ 8 మిసైల్తో ఉన్నటువంటి జాయింట్ వెంచర్ కానివ్వండి, UAVs, రేడార్స్, యాంటీ డ్రోన్ సిస్టమ్స్తో ఉన్న జాయింట్ మెజర్స్ కానివ్వండి, ఇజ్రాయెల్తో మనం చాలా జాయింట్ వెంచర్స్ చేస్తున్నాము. కౌంటర్ టెర్రరిజంలో చూసుకున్నట్టయితే రెగ్యులర్గా ఇంటెలిజెన్స్ షేరింగ్, అర్బన్ వార్ఫేర్ అండ్ హోమ్లాండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి మనకి
ఎంగేజ్మెంట్. ఇక్కడ చూసుకున్నట్టయితే యూఎన్ అండ్ గ్లోబల్ ఫోరమ్స్ ఉంటాయి కదా, అందులో ఇజ్రాయెల్ ఇండియాని సపోర్ట్ చేసింది చాలాసార్లు క్లైమేట్ అండ్ టెర్రరిజం విషయంలో. అండ్ ఇండియా ఇజ్రాయెల్ని అబ్జర్వర్ స్టేటస్ వైపోలో బ్యాక్ చేయడం కూడా జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంకా సోలార్ డిప్లొమసీ, ఇండియా ఐఎస్ఏ జాయిన్ అయింది, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే I4F ఫండ్ అంటారనమాట. R&Dలో కానివ్వండి, అంటే R&D, AI, క్వాంటమ్, వాటర్ టెక్నాలజీ వీటిలో కోసం అని చెప్పేసి. అండ్ స్పేస్లో ఇస్రో అండ్ ఐఎస్ఏ యొక్క కొలాబరేషన్, స్మాల్ శాటిలైట్స్ అండ్ డేటా షేరింగ్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ వాటర్, 30 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, దాదాపు 13 ఇండియన్ స్టేట్స్లో హార్టికల్చర్ అండ్ ప్రిసిషన్ ఫార్మర్స్కి ఇజ్రాయెల్తో పాటు కొలాబరేటివ్గా మనం పెట్టడం జరిగింది. అండ్ విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ 2022లో లాంచ్ చేసాము. 75 విలేజెస్ని అగ్రికల్చర్ టెక్ హబ్స్గా మార్చామన్నమాట. అండ్ మైక్రో ఇరిగేషన్ పార్ట్నర్షిప్స్, నెట్ఫామ్ అని చెప్పేసి మహారాష్ట్రలో, హర్యానాలో, కర్ణాటకలో పెట్టడం జరిగింది. సో ఇది సిగ్నిఫికెన్స్. అట్లానే మనకి ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే పాలస్తీనియన్ పాలసీ డైవర్జెన్స్. ఇండియా 2 స్టేట్ సొల్యూషన్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ యుఎన్జిఏలో గాజా సీజ్ ఫైర్ మీద ఓట్ కూడా అబ్స్టైన్ చేసిందనమాట. దీనివల్ల ఇంకా క్లోజర్ అలైన్మెంట్ రాకుండా ఫ్రిక్షన్ అనేది ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గల్ఫ్ అండ్ దాంతోపాటు ఇరాన్ని బ్యాలెన్స్ అవుట్ చేయడము. 8.5 మిలియన్ ఇండియన్ వర్కర్స్ గల్ఫ్లో ఉంటున్నారు. దాదాపు మోర్ దెన్ 60% ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మనం గల్ఫ్ నుంచి చేసుకుంటాం అనమాట. సో ఓవరాల్గా దీనివల్ల కంప్లీట్ ఇజ్రాయెల్ వైపు టిల్ట్ అనేది మనం చేయలేము. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిఫెన్స్ టెక్ ఎసిమెట్రీ. ఇజ్రాయెల్లో ఎక్కువగా ఈ కోర్ టెక్నాలజీ ఉంటుంది కదా, దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా కాషియస్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు బరాక్ 8 కానివ్వండి, యూఏవీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రాజెక్ట్స్ ఇంకా డిలే అవ్వడం వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ట్రేడ్ డైవర్సిఫికేషన్ ఇష్యూ. డైమండ్స్ అండ్ డిఫెన్స్ ట్రేడ్ అనేది కంప్లీట్గా డామినేట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు FTA ఏదైతే మనం నెగోషియేట్ చేసామో 2010లో, అది ఇంకా ఇట్ వాజ్ ఇన్ స్ట్రక్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే వీక్ పీపుల్ టు పీపుల్ లింక్స్. ఎకడమిక్, కల్చర్, సివిల్ సొసైటీ ఎక్స్చేంజెస్ అనేవి ఇంకా తక్కువగానే ఉన్నాయి. అండ్ దాంతోపాటు డొమెస్టిక్గా పొలిటికల్ సెన్సిటివిటీస్, అపోజిషన్ కానీ, లెఫ్ట్ కానీ, మైనారిటీ గ్రూప్స్ కానీ, గాజా హ్యుమానిటేరియన్ కాన్ఫ్లిక్ట్స్ అప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి వ్యూస్ కానీ, సో ఈ పొలిటికల్ సెన్సిటివిటీస్ కూడా వన్ ఆఫ్ ద ఛాలెంజెస్. అండ్ వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్? ఫస్ట్ వచ్చేటప్పటికి డిఫెన్సే కాకుండా మనం ఇన్నోవేషన్ లుక్ కూడా వెళ్ళాలన్నమాట. అంటే హైటెక్ హెల్త్ కేర్ కానివ్వండి, AI కానివ్వండి, వాటర్ సైక్లింగ్ కానివ్వండి, ఇన్నోవేషన్లో కూడా మనం డిప్లొమసీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. దాంతోపాటు ఏదైతే పెండింగ్ FTAs ఉన్నాయో దాన్ని కంక్లూడ్ చేయాలి. ఇంకా మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆపరేషన్, అంటే నేవల్ డ్రిల్స్, యాంటీ పైరసీ ఆపరేషన్స్, ఇంటెలిజెన్స్ షేరింగ్, వీటన్నిటి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. పీపుల్ టు పీపుల్ టైస్ని ముందుకు తీసుకెళ్ళాలి. యూనివర్సిటీ చైర్స్గా, స్టెమ్ స్కాలర్షిప్స్ కింద, కల్చరల్ ఎక్స్చేంజెస్ కింద. అండ్ కౌంటర్ టెర్రరిజం అండ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కూడా మనం ఇంకా ముందు తీసుకెళ్ళాలన్నమాట. జాయింట్ టాస్క్ ఫోర్సెస్, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కొలాబరేషన్స్ ద్వారా. అండ్ వెస్ట్ ఏషియన్ పాలసీ యొక్క బ్యాలెన్స్డ్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావాలి. సో దట్ రియలిస్టిక్ ప్రాగ్మాటిజం అనేది ఉంటుంది. ఈ ఇజ్రాయెల్తో పాటు అండ్ గల్ఫ్ పార్ట్నర్స్తో పాటు మనం ఒకేసారి ఎంగేజ్ చేయగలుగుతాము. అండ్ ఓవరాల్గా గ్లోబల్ సౌత్ యొక్క డెవలప్మెంట్ని పుష్ చేయాలి. సో ఇక్కడ ఒక్కసారి చూసుకున్నట్టయితే ఈ ప్రాగ్మాటిక్ రియలిజంని రిఫ్లెక్ట్ చేస్తుంది ఇండియా అండ్ ఇజ్రాయెల్ ట్రైస్. సెక్యూరిటీ, ఇన్నోవేషన్ అండ్ అగ్రికల్చర్ యొక్క డెవలప్మెంట్ మీద ఇది డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట. పాలస్తీన్ ఫ్రిక్షన్ ఉన్నా సరే మనకి ఇజ్రాయెల్తో ఉన్నటువంటి అలయన్స్ అనేది విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మోర్ ట్రాన్స్ఫర్మేషనల్ అండ్ టెక్నాలజికల్ అలయన్స్ అని చెప్పొచ్చు. ఈ కాంటెక్స్లో మనం ఒకసారి మోడీ గారు చెప్పింది వింటాం అనమాట. ఏంటంటే ఇండియా అండ్ ఇజ్రాయెల్ ఆర్ నాట్ జస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్, వీఆర్ పార్ట్నర్స్ ఇన్నోవేషన్, సైన్స్, ఎంటర్ప్రైజ్ అండ్ డెమోక్రసీ అని చెప్పడం జరిగింది మోడీ గారు. అట్లానే ఎస్ జయశంకర్ గారు ఇండియా ఇజ్రాయెల్ టైస్ రిఫ్లెక్ట్ డైవర్స్ డెమోక్రసీస్ కెన్ కమ్ టుగెదర్ ఇన్ షేర్డ్ పర్సూట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్ అని చెప్పడం జరిగింది. సో ఇది ఇండియా అండ్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి న్యూస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద డొమెస్టిక్ స్పియర్ ఇన్ ఇండియన్ లా అనమాట. సో బేసిక్గా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ మొత్తం ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనకి ఇక్కడ ఆథర్ యొక్క మేజర్ ఎజెండా ఏంటి అంటే ఇక్కడ మాట్లాడిన దాంట్లో రీసెంట్గా మన మోహన్ భగవత్ గారు RSS చీఫ్ ఈయన ఉమెన్ని ఎక్కువ మంది చిల్డ్రన్ కావాలి, సివిలైజేషన్ అట్లానే కాపాడుకోగలుగుతామని చెప్పడం జరిగిందనమాట. సో ఈ వ్యూస్కి అగెన్స్ట్గా ఆథర్ కొన్ని మాటలు చెప్పారన్నమాట. ఇది ఒక రిగ్రెసివ్ మైండ్ సెట్. ఉమెన్ ఒక రిప్రొడక్టివ్ మిషన్ లాగా చూడడమే ఏంటి, ఒక ఇండిపెండెంట్ ఇండివిజువల్, ఆ ఉమెన్ కూడా రైట్స్ ఉన్నాయి అనే విషయాన్ని ఆలోచించకుండా ఒక రిప్రొడక్టివ్ మిషన్ లాగా చూస్తున్నారు అని చెప్పేసి ఆథర్ యొక్క వాదన. అండ్ ఇంకా ఆథర్ కొంత డేటా కూడా చెప్పారనమాట. అరౌండ్ 70,000 ఉమెన్ యాన్యువల్గా డొమెస్టిక్ వైలెన్స్ వల్ల చనిపోతున్నారంట. అందులో 30% ఆఫ్ ద మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఫిజికల్ కానీ సెక్సువల్ వైలెన్స్ కానీ వాళ్ళ లైఫ్లో ఒక్కసారి అయినా సరే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఆవిడ చెప్పింది ఏంటి అంటే ఇంత వైలెన్స్ ఉన్నా సరే హోమ్స్లో పొలిటికల్ లీడర్స్ అవుట్ సైడ్ క్రైమ్స్ గురించి మాట్లాడతారు కానీ డొమెస్టిక్ అబ్యూస్ గురించి పెద్దగా ఎవరు మాట్లాడరు. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఒకసారి ఈ కొత్త డొమెస్టిక్ స్పియర్ ఇన్ న్యూ ఇండియా అండ్ దాంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే ఈ డొమెస్టిక్ వైలెన్స్ గురించి అండ్ ఇంకా
ఇండియాలో ఉన్నటువంటి డొమెస్టిక్ రియాలిటీస్ కేస్ స్టడీస్ గురించి చూద్దాం అనమాట. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈక్వాలిటీ, డిగ్నిటీ అండ్ నాన్ డిస్క్రిమినేషన్ అనేది ఎన్షేట్ చేసింది. ఎలా? ఆర్టికల్ 14, 15, 16 అండ్ 21 ప్రకారం. అండ్ దాంతోపాటు విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కానివ్వండి, చాలా ఎక్కువ జడ్జ్మెంట్స్లో జెండర్ జస్టిస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాం మనము. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇండియా కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ ఉమెన్కి సిగ్నటరీ కూడా. అడ్వాన్స్డ్ ఉమెన్ రైట్స్ కోసం గ్లోబల్గా ఇండియా కూడా కృషి చేసింది. ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అనే క్లెయిమ్స్ ఉన్నా సరే ఇంకా డొమెస్టిక్ వైలెన్స్, అన్పెయిడ్ కేర్ వర్క్ అండ్ సోషల్ రెస్ట్రిక్షన్స్ అనేవి మనం ఇంకా చేస్తాం ఇండియన్ సొసైటీలో. ఒక్కసారి హౌ డు వి అండర్స్టాండ్ దిస్ డొమెస్టిక్ స్పియర్ ఇన్ ఇండియా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమెస్టిక్ స్పియర్ అంటే ఏంటి? హౌస్ హోల్డ్ స్పేస్ అంటే ట్రెడిషనల్గా ఉమెన్ రోల్స్ ఉంటాయి కదా, కేర్ రోల్, పిల్లల్ని చూసుకోవడము, రిప్రొడక్షన్, అన్పెయిడ్ లేబర్, దీన్ని డొమెస్టిక్ స్పియర్ అంటాం అనమాట. కాన్స్టిట్యూషనల్ ఐడియల్ వర్సెస్ సోషల్ రియాలిటీలో మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఆర్టికల్ 39D DPSPలో చూసుకుంటే ఈక్వల్ పే కోసం మాట్లాడుతుంది. NSSO డేటా ఏం చెప్తుంది? ఉమెన్ దాదాపు 5 hours డైలీ ఈ అన్పెయిడ్ వర్క్ ఉంటుంది కదా, దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. మెన్ చూసుకుంటే ఓన్లీ 30 minutes మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నారంట. ఇక్కడ చూసుకుంటే ఈక్వల్ పే ఎక్కడుంది? మనకి లేదు కదా. అండ్ దాంతోపాటు జెండర్ జస్టిస్ యొక్క గ్యాప్స్, UNDP వాళ్ళ యొక్క జెండర్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇండియా 191 కంట్రీస్లో 108గా నిలిచింది. సో ఎంత స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఒక పాలసీ ల్యాండ్స్కేప్ గురించి చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ప్రోగ్రెసివ్ లీగల్ అండ్ పాలసీ మెజర్స్, రీసెంట్గా క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చాము, పాష్ యాక్ట్, మ్యాటర్నిటీ బెనిఫిట్ ఇవన్నీ తీసుకొచ్చాము. స్కీమ్స్ ప్రకారం కూడా చూసుకుంటే బేటీ బచావో బేటీ పడావో, ప్రధానమంత్రి మాతృవందన వచ్చిన పేరెంట్స్ కోసం అని చెప్పేసి, అంటే కొత్తగా శిశు అండ్ దాంతోపాటు తల్లిల కోసం అని చెప్పేసి, మహిళా ఈ హాత్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. పొలిటికల్గా చూసుకుంటే నారీ శక్తి బంధన్ అధినియం అండ్ స్పెసిఫిక్గా 33% రిజర్వేషన్ ఇస్తారు ఉమెన్కి ఇక్కడ లెజిస్లేచర్లో. సో ఇవన్నీ మనం ముందుకు తీసుకురావడానికి పాలసీని తీసుకొచ్చాం, ప్రోగ్రెసివ్ పాలసీస్. కానీ ఇక్కడ పాలసీ హిపోక్రసీ అండ్ గ్యాప్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంత మనకి ఎంపవర్మెంట్ ఇచ్చినా మొబిలిటీలో వాళ్ళకు ఉన్నటువంటి కర్ఫ్యూస్, రెస్ట్రిక్షన్స్, ప్రొటెక్షన్ అనే పేరుతో మనం చూసుకుంటే ఉమెన్ని తొందరగా ఇంట్లో నుంచి బయటికి పంపించరు, వెళ్ళాలని ఎవరికి చెప్పి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి డొమెస్టిక్ వైలెన్స్, 31% ఆఫ్ ద క్రైమ్స్ ఉమెన్ మీద జరుగుతాయి. అండ్ దాంతోపాటు కన్వెన్షన్ రేట్ చాలా తక్కువ ఉంటాయంట. సో ఇదొక మేజర్ ప్రాబ్లం. అండ్ పాలిటిక్స్లో కూడా 33% రిప్రజెంటేషన్ ఉన్నారు, బట్ ఇప్పుడు కాదు కదా అది ఇంప్లిమెంట్ అయ్యేది. ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ 15% ఉన్నారు లోక్సభలో. అండ్ గ్లోబల్గా చూసుకుంటే 26% ఉన్నారు. నెక్స్ట్ ఇన్విజిబుల్ కేర్ వర్క్, ఇక్కడ అన్పెయిడ్ వర్క్ ఏదైతే ఉంటుందో, అన్పెయిడ్ లేబర్ వర్క్ అంటే ఇంట్లో చేసేటటువంటి పనులు కానీ వాటికి రికగ్నైజేషన్ ఉండదు. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే సోషల్ నార్మ్స్ అండ్ డొమెస్టిక్ రియాలిటీస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేట్రియార్కీ, హౌస్ హోల్డ్ డెసిషన్స్ స్టిల్ ఇంకా మేల్ డామినేటెడ్, దానివల్ల ఉమెన్ అటానమీ తగ్గుతుంది. ఇంకోటి అన్పెయిడ్ కేర్, ఉమెన్ దాదాపు 82% ఆఫ్ ద డొమెస్టిక్ వర్క్ చేస్తారనమాట. సో దీనివల్ల అది చేసిన తర్వాత మళ్ళీ ఎకనామిక్ పార్టిసిపేషన్, బయటకు వెళ్ళి జాబ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్. మ్యారేజ్ అండ్ మొబిలిటీ, 23% ఆఫ్ ద ఉమెన్ దాదాపు 18 years కన్నా తక్కువ లోపలే మ్యారేజ్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు కర్ఫ్యూస్, డ్రెస్ కోడ్స్ ఇవన్నీ మొబిలిటీని కంట్రోల్ చేస్తూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి డొమెస్టిక్ వైలెన్స్, ఓవర్ 1/3 ఆఫ్ ద క్రైమ్స్ ఉమెన్ మీద జరుగుతాయి డొమెస్టిక్ వైలెన్స్. అండ్ దాంతో పాటుగా స్టిగ్మా వల్ల వాళ్ళు తొందరగా రిపోర్ట్ కూడా చేయలేరు. డౌరీ కానీ, హానర్ కిల్లింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కల్చరల్ బ్యారియర్స్గా ఉన్నాయి ఉమెన్కి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఒక్కసారి కేస్ స్టడీస్. ఫస్ట్ది కేరళలో కుటుంబశ్రీ మిషన్ అనమాట. ఉమెన్ SHGs అండ్ మైక్రో ఫైనాన్స్ ద్వారా ఎంపోర్ చేస్తారు. తెలంగాణలో ఆసరా పెన్షన్స్, విడోస్ అండ్ సింగిల్ ఉమెన్ని సపోర్ట్ చేస్తారు. సో ఇంకా అదే కాకుండా జ్యుడిషియల్గా కూడా చూసుకుంటే జోసెఫ్ స్టైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అడల్టరీ లాని స్ట్రక్ డౌన్ చేసే జెండర్ ఈక్వాలిటీ కోసం ఇదంతా. అండ్ దాంతో పాటు సైరాబాను కేసులో ట్రిపుల్ తలాక్ని బ్యాన్ చేయడం జరిగింది, ఇవాల్యుయేట్ చేయడం జరిగింది. అండ్ గ్లోబల్గా చూసుకుంటే ఐస్లాండ్లో ఈక్వల్ పే లా అని ఉంటుందన్నమాట, జెండర్ ప్యారిటీని సర్టిఫై చేస్తూ. రవాండాలో 61% ఆఫ్ ద ఉమెన్ రిప్రజెంటేషన్ కోటా సిస్టమ్ ద్వారా ఉమెన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే క్రిటికల్ ఎవాల్యుయేషన్ అనమాట, అసలు ఈ ప్రామిస్ అండ్ ప్రాక్టీస్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఫస్ట్ లీగల్ రైట్స్, ఇక్కడ మనం చూసుకుంటే క్రిమినల్ అమెండ్మెంట్ బిల్ 2013, పాష్, ట్రిపుల్ తలాక్ ఇవన్నీ బ్యాన్ ఉన్నాయి కదా. సో స్ట్రాంగ్ లాస్ ఉన్నాయి, కానీ దానికి అవేర్నెస్ లేదు. అండర్ రిపోర్టింగ్ అండ్ పేట్రియార్కల్ పోలీసింగ్ అనేది జస్టిస్ దాకా రానికుండా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేప్పుడు ఎకనామిక్ ఎంపవర్మెంట్, SHGs వల్ల కానివ్వండి, స్కిల్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్, వీటన్నిటి వల్ల ఎకనామిక్ ఎంపవర్మెంట్ అయితే అబ్జర్వ్ చేస్తాం. కానీ మనం చూసుకుంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది? 28% ఉంది. అండ్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. సో ఇదే కాకుండా దానికి మేజర్ రీజన్ ఏంటి అంటే ఈ అన్పెయిడ్ కేర్ వర్క్ చేయడము, ఆ తర్వాత ఆ బర్డన్ వల్ల వీళ్ళు ఎకనామికల్ యాక్టివిటీస్లోకి రాలేకపోవడము, చైల్డ్ కేర్ గ్యాప్స్, ఇవన్నీ ఇష్యూస్గా ఉన్నాయి. నెక్స్ట్ పొలిటికల్ వాయిస్ చూసుకుంటే 33% ఆఫ్ రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. పంచాయత్లో నారీ శక్తి బంధన్ అధినియం అని చెప్పేసి బిల్ కూడా తీసుకురావడం జరిగింది. కానీ రియాలిటీలో చూసుకుంటే గ్రాస్ రూట్స్లో లోక్సభలో ఇంకా 15% ఉమెనే ఉన్నారు కదా, గ్లోబల్ యావరేజ్ కన్నా తక్కువగానే ఉన్నారు. నెక్స్ట్ సోషల్ నార్మ్స్ చూసుకున్నట్టయితే మనకి బేటీ బచావో బేటీ పడావో, నారీ శక్తి రొటెకి ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. కానీ ఇంకా పేట్రియార్కీ అనేది ఇంకా పర్సిస్ట్ అవుతూనే ఉంది. NCRB డేటా ప్రకారం దాదాపు 7,000+ డౌరీ డెత్స్ పర్ ఇయర్ జరుగుతాయి, ఆనర్ కిల్లింగ్ జరుగుతుంది. సో ఇది క్రిటికల్ ఎలివేషన్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే కేర్ వర్క్ ఏదైతే ఉందో, ఈ అన్పెయిడ్ కేర్ వర్క్, దానికి వాల్యూ ఇవ్వాలి. ఈ డొమెస్టిక్
అన్పెయిడ్ డొమెస్టిక్ లేబర్ ఏదైతే ఉన్నారో దాన్ని ఫార్మల్గా రికగ్నైజ్ చేయాలి, రివార్డింగ్ ఉండాలన్నమాట. ఇది నీతి ఆయోగ్ యొక్క రికమెండేషన్. రెండోది వచ్చేటప్పటికి ఇంక్లూజివ్ పాలసీ డిజైన్. మనం ఎప్పుడైనా సరే పాలసీ డిజైన్ చేస్తున్నప్పుడు జెండర్ బడ్జెటింగ్ చేయాలి. అంటే టోకన్ ఎస్టిక్ జెండర్ బడ్జెటింగ్ చేసామనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ బడ్జెట్ 2024-25 చూసుకుంటే ఓన్లీ 5% జెండర్ ట్యాగ్డ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి లీగల్ రిఫార్మ్స్. డొమెస్టిక్ వైలెన్స్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, స్పీడీ ట్రయల్స్ చేయడము. అండ్ మెరిటల్ రేప్ ఏదైతే ఉందో దాన్ని క్రిమినలైజ్ చేయాలి. అండ్ దాంతోపాటు ఎడ్యుకేషన్ అండ్ సోషల్ చేంజ్. స్పెసిఫిక్గా బాయ్స్ అండ్ మెన్కి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, జెండర్ రోల్స్ని డిస్పాంటిల్ చేయడానికి ఎడ్యుకేషన్ అండ్ సోషల్ చేంజ్ మీద క్యాంపెయిన్స్ చేయాలి. టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, ఏఐ లాంటివి యూస్ చేసుకోవడం, సేఫ్టీ యాప్స్, డిజిటల్ లీగల్ ఎయిడ్స్ అనేవి ఉమెన్కి ప్రొవైడ్ చేయాలి. అండ్ స్కాండినేవియన్ మోడల్స్ ఉంటాయి కదా, అందులో నుండి చైల్డ్ కేర్ కానీ ప్యాటర్నిటీ లీవ్ కానీ ఇవన్నిటి ద్వారా మనం గ్లోబల్ లెసన్స్ అని నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓవరాల్ డొమెస్టిక్ స్పియర్లో చూసుకుంటే ఇండియా యొక్క కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి జెండర్ ప్యారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నారీ శక్తి అనేది ఒక టోకనిస్టిక్ స్లోగన్ లాగా మిగిలిపోకూడదు, నిజానికి ఒక సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అనేది రావాలన్నమాట. అప్పుడే డెమోక్రటిక్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఇండియాలో మనం చూడగలుగుతాం. సో ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ us. మీకు కనుక ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్.